Hi, this is K. Satyayana, Senior Faculty in IIT Maths. So, memory based questions and solutions 29th January ఈవినింగ్ షిఫ్ట్ సొల్యూషన్స్ని ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో అందరూ సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. జేఈ మెయిన్స్ 2025 మ్యాథమెటిక్స్ మెమరీ బేస్డ్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ ఈవినింగ్ షిఫ్ట్ January 29th, 2025. Question number 1. If the letter of the word Kanpur are arranged in the dictionary order, then 440 the word is. So, దీన్ని కాన్పూర్కి అంటే దీనికి ర్యాంక్ కనుక్కున్న దీనికి ఈ 4 ఆప్షన్స్కి ర్యాంకు దేనికి 440 వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. అలా చేసుకోవచ్చు. లేదా స్టార్ట్ విత్ ఏ 5 ఫ్యాక్టోరియల్, స్టార్ట్ విత్ కే 5 ఫ్యాక్టోరియల్, స్టార్ట్ విత్ ఎన్ 5 ఫ్యాక్టోరియల్. సో మరలా పీతో స్టార్ట్ అయితే ఎక్కువ వద్దు కాబట్టి పిఏ అండ్ 4 ఫ్యాక్టోరియల్ అవుద్ది, పీకే 4 ఫ్యాక్టోరియల్ అవుద్ది, పిఎన్ 4 ఫ్యాక్టోరియల్ అవుద్ది, పిఆర్ఏ 3 ఫ్యాక్టోరియల్ అవుద్ది, పిఆర్కేఏఎన్యు 439 అవుద్ది, పిఆర్ఏఎన్కేఏయుఎన్ సో 440 వర్డ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ 7 power 103 is divided by 23, then remainder is. మనం 7 cube whole power 34 into 7 by 23 రాసుకోవచ్చు. అంటే 343 whole power 34 into 7 by 23 రాసుకోవచ్చు. సో 343ని 23తో డివైడ్ చేస్తే సో రిమైండర్ 2 వస్తుంది. 2 into 7 14 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. లెట్ ఏఐజే √2 power I plus j, then A equal to ఏఐజే 3/3 matrix. The sum of the third row of A square is alpha plus beta √2, then alpha plus beta is అన్నట్టు. సో ఏఐజే ఈక్వల్ టు √2 power I plus jని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు A11 అంటే 2 అవుతుంది, A12 అంటే 2√2 అవుద్ది, A13 అంటే 4 అవుద్ది, A21, A22, A23, A31, A32, A33 సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాట్రిక్స్ వస్తుంది. మనకి సమ్ ఆఫ్ ద థర్డ్ రో అన్నాడు కాబట్టి ఓన్లీ థర్డ్ రోని చూసినాం. సో థర్డ్ రో ఏ స్క్వేర్ చేస్తే 56 √2 112 వచ్చింది. సో ఏ స్క్వేర్ యొక్క థర్డ్ రో ఇది అవుతుంది. వీటిని సమ్ చేస్తే 168 + 56 √2 వస్తుంది. సో ఆల్ఫా 168, బీటా 56 అవుద్ది. ఆ రెండు యాడ్ చేస్తే 224 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. లెట్ f(x) ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to x t of t² - 3t + 20t dt. సో x belongs to 1, 3 and range of f(x) is alpha, beta, then alpha plus beta is equals to అని అడిగింది. సో f(x) చేస్తే x into x² - 3x + 20. సో x³ - 3x² + 20x. x belongs to 1, 3 కాబట్టి డెల్టా <0 దీనికి చేస్తే సో డెల్టా <0 అవుతుంది. కాంప్లెక్స్ రూట్స్ అవుతాయి. f(1) సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 t³ - 3t² + 20t dt. సో t³ t power 4/4 అవుతుంది, 3t²కి 3t³ 3 అవుతుంది, 20tకి 20t²/2. సో బౌండ్స్ 0 to 1 అయింది. f(1) సబ్స్టిట్యూట్ చేస్తే 37/4 దిస్ ఈజ్ ఆల్ఫా అవుతుంది. f(3) అంటే 0 to 3 దీనికి ఇంటిగ్రేషన్ చేసి 0-3 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే బీటా 133/4 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 37 + 333/4 370/4 అంటే 180/2 ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. ద వాల్యూ ఆఫ్ ద లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cosecant x of square root of 2 cos² x + 3 cos x minus square root of cos² x + sin x + 4 is. ఇది ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 cos² x + 3 cos x minus of cos² x + sin x + 4 by సో రేషనలైజేషను. సో పైన సింప్లిఫికేషన్ చేస్తే cos² x + 3 cos x - 4 - sin x sin x into 1/2√5 అవుతుంది. 1/2√5 పక్కన పెట్టేసి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 దీనికి ఫ్యాక్టర్స్ తీసుకుంటే cos x + 4 cos x - 1 అవుద్ది, - sin x sin x. సో లిమిట్ 1/2√5 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x + 4 ఇంటూ సో 1 - cos x అంటే
సో 2 sin square x by 2 అవుద్ది. సో మైనస్ sin x అంటే 2 sin x by 2 cos x by 2 ఒకటి మైనస్ కామన్ తీస్తే ముందుకు వచ్చేసింది. sin x అంటే 2 sin x by 2 cos x by 2. సో అప్పుడు -2 -1/2 √5 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x + 4. ఇక్కడ sin x by 2 కట్ అవుతుంది, మిగిలింది cos x by 2 ప్లస్ cos x by 2 బై cos x by 2 అవుతుంది. సో x 0 పెడితే ఇది 1 అవుద్ది, 1 + 4 5 అవుతుంది, cos 0 1 అవుద్ది బై cos 0 1 అవుద్ది. అంటే ఫైనల్గా ఆన్సర్ -1/2 √5 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. A1, A2, A3 so on A 2024 are in AP. If A1 plus of A5 plus A10 plus A15 plus A 2020 plus A 2024 is equal to 2233, then find the value of A1 plus A2 plus so on A 2024 అడిగింది. సో ఇక్కడ A1 ప్లస్ A5 ప్లస్ A10 ప్లస్ A 2020 ప్లస్ A 2024 మొత్తం మనకి 2233 ఇచ్చిండు. దీన్ని 203 A1s ప్లస్ A 2023. సో మొత్తం 2024 టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఈ మొత్తానికి n/2 A ప్లస్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ పెట్టేసుకుంటే 2233 వస్తుంది. A1 ప్లస్ A 2024 = 11 అవుద్ది. S 2024 అయితే 2024/2 A1 ప్లస్ A 2024 అవుద్ది. S 2024 = 101 హోల్ స్క్వేర్ ఇంటూ 11. సో 1132 ద ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. లెట్ ద లైన్ L బి ద x - 1/1 = y - 4/3 = z - 7/5 and put up the perpendicular from the 1 - 2 - 1 to L is alpha beta gamma, then the value of alpha plus beta plus gamma. ఇది సేమ్ మోడల్ ఇచ్చిండు మనకి. సో ఎనీ పాయింట్ ఆన్ L ఈజ్ p λ + 1 3 λ + 4 5 λ + 7 అవుద్ది. Q అనే పాయింట్ 1 - 2 - 1 అవుద్ది. డిఆర్ఎస్ ఆఫ్ PQ అంటే ఇక్కడ మనకి సో లాంబ్డా 3 λ + 6 5 λ + 8 ఉంటుంది. PQ is perpendicular to line L. S is equal λ into 1 plus 3 λ plus 6 into 3 plus 5 λ plus 8 into 5 is equal 0. Λ is equal to -58/35 అవుతుంది. నా sum of the coordinates of P equal to λ plus 1 3 plus 3 λ plus 4 plus 5 λ plus 7 అంటే 9 λ plus 12. సింప్లిఫై చేస్తే -102/35 వస్తుంది. The question number 8. If the exact values of for which the equation 2x² plus a minus 5 into x plus 15 is equal to 3a has no real roots is alpha beta, then modulus of 4 of alpha plus beta is equals to అనడు. ఇచ్చిన గివెన్ ఈక్వేషన్లో దాన్ని సెట్ చేసిన 2x² ప్లస్ a minus 5 into x plus 15 minus 3a = 0. సో యాజ్ నో రియల్ రూట్స్ అన్నారు కాబట్టి డెల్టా <0 అవుతుంది. సో డెల్టా <0 సబ్స్టిట్యూట్ చేస్తే a² ప్లస్ 14a minus 95 <0 అవుతుంది. దాని ఫ్యాక్టర్స్ కట్టుకుంటే a plus 19 a minus 5 <0 అవుతుంది. a belongs to -19, 5. ఆల్ఫా అనేది -19, బీటా అనేది సో 5 అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -14 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ 4 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 56 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. లెట్ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్స్ mod y = 1 - x² plus y² = 1 is alpha. If 3 alpha is equal to beta pi plus gamma, then find modulus of beta minus gamma అన్నాడు. సో ఇక్కడ x² plus y² = 1 సర్కిల్ ఇది అవుతుంది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ y = 1 - x². ఇంకో ఇలా వస్తుంది గ్రాఫ్, ఇది ఇట్లా వస్తుంది గ్రాఫ్. సో ఈ రెండింటి నుంచి ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 of π/4 minus of 0 to 1 1 - x² dx అవుద్ది. ఇంటిగ్రేషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 of π/4 - 2/3 అవుతుంది.
ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ 8/3 అవుతుంది. 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 3 పై మైనస్ 8 అవుతుంది. సో బీటా ఈజ్ ఈక్వల్ 3 అయితే గామా ఈజ్ ఈక్వల్ -8 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ బీటా మైనస్ గామా అంటే 11 అవుతుంది. 10th క్వశ్చన్, ఇఫ్ x + y + z ఈజ్ ఈక్వల్ 1, x + 2y + 4z ఈజ్ ఈక్వల్ m, x + 4y + 10z ఈజ్ ఈక్వల్ m² హ్యావ్ ద ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అండ్ m takes two values alpha and beta, then find summation of r is equal to 1 to 10 r power alpha plus r power beta is అన్నాడు. ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ అంటే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ అంటే డి అంటే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 0 కావాలి. సో డెల్టా 1 అంటే 1 1 1 m 2 4 m² 4 10 ఈజ్ ఈక్వల్ 0, m² - 3m + 2 ఈజ్ ఈక్వల్ 0. సో దీని ఫ్యాక్టర్స్ కట్టుకుంటే m ఈజ్ ఈక్వల్ 1, 2 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ 1 to 10 r + r² ఈజ్ ఈక్వల్ టు m సిగ్మా r ఈజ్ ఈక్వల్ 1 to 10 r ప్లస్ సిగ్మా r ఈజ్ ఈక్వల్ 1 to 10 r² అవుద్ది. సో సిగ్మా r అంటే n, సిగ్మా n n × n + 1/2, n ప్లేస్లో 10 రాస్తే 10 × 11/2 అవుద్ది. సిగ్మా r² అంటే మనకి సిగ్మా n² అవుద్ది. n × n + 1 2n + 1/6 సబ్స్టిట్యూట్ చేస్తే 440 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11, ఇఫ్ log y ఈజ్ ఈక్వల్ టు x log of 2/5 x belongs to n యూనియన్ సెట్ 0, ద సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు log 2/5 x ఈజ్ ఈక్వల్ టు log y, x ఈజ్ ఈక్వల్ 0 y ఈజ్ ఈక్వల్ 1 అవుద్ది. x ఈజ్ ఈక్వల్ 1 అయితే y ఈజ్ ఈక్వల్ 2/5 అవుద్ది. x ఈజ్ ఈక్వల్ 2 అయితే y ఈజ్ ఈక్వల్ 2/5 హోల్² అవుద్ది. సో ఆన్ ఇన్ఫినిటీ చేస్తే సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు 1/1 - 2/5 అవుద్ది. దట్ ఈస్ 5/3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, if point 4, 2 and 0, 2 lies in the circle whose center lies on 3x + 2y + 2 is equal 0, then the length of the chord whose midpoint is 1, 2 అని అడిగిండు. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చిండు, 4, 2 ఒకటి, 0, 2 దాని లైన్ ఇది. సో సెంటరు లైస్ ఆన్ 3x + 2y + 2 ఈక్వల్ టు 0, సెంటర్ 2, -4 అవుతుంది. దెన్ లెంత్ ఆఫ్ ద కార్డ్ మిడ్ పాయింట్ 1, 2 ఇచ్చిండు. సో ఇది డయాగ్రాము. ఈ డయాగ్రామ్ ప్రకారం ఒకసారి మనం చూసుకున్నట్లయితే r ఈజ్ ఈక్వల్ టు √40 అవుతుంది, అంటే 2√10. l ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 of r² - d² సబ్స్టిట్యూట్ చేస్తే 2√3 ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13, ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/4 సైన్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 4x - 5/2 ప్లస్ సైన్ ఇంటిగ్రల్ 2x dx. సో ఇంటిగ్రల్ 0 to π/4 సైన్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 4x - 5/2 ప్లస్ సైన్ ఇంటిగ్రల్ x dx. ఇంటిగ్రల్ 0 to π/8 మైనస్ సైన్ ఆఫ్ 4x - 5/2 dx ప్లస్ ఇంటిగ్రల్ π/2 to π/4 సైన్ ఆఫ్ 4x - 5/2 dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1/2 0 dx ప్లస్ ఇంటిగ్రల్ 1/2 to π/4 sin 1 dxగా రాసుకోవచ్చు. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే కాస్ ఆఫ్ 4x - 5/2/4 బౌండ్స్ 0 to π/8 అని రాసుకోవచ్చు. సో దీనికి ఇంటిగ్రేషను మైనస్ కాస్ ఆఫ్ 4x - 5/2/4 బౌండ్స్ -5/8 to π/4, ఇది 0 to 0. sin 1కి π/4 - 1 × sin 1 అని రాసుకోవచ్చు. సో బౌండ్స్ అప్లై చేస్తే 1/4 - 0 మైనస్ ఆఫ్ 0 - 1/4 ప్లస్ π - 2/4 sin 1. సో 1/2 π - 2 sin 1/4. క్వశ్చన్ నెంబర్ 14, ఇఫ్ ద డొమైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ x² - 9x + 4/x² - 4x + 5 బేస్ 4x - 1 ఈజ్ ఆల్ఫా, ఇన్ఫినిటివ్ అండ్ లాగ్ 18x - x² - 77 బేస్ 5 ఈజ్ బీటా, గామా, దెన్ ద వాల్యూ ఆఫ్ α² + β² + γ² ఈజ్ అన్నాడు. సో ఇక్కడ బౌండ్ x - 1 > 0, x > 1 అవుద్ది. సో 2x² - 9x + 4/x² - 4x + 5 > 0 అంటే x² - 4x + 5 > 0. సో డెల్టా రియల్ రూట్స్ అవుతాయి, అంటే 2x² - 9x + 4 > 0 అవుద్ది. సో x - 4 x - 1/2 > 0 అవుద్ది. x బిలాంగ్స్ టు 4, ∞, అంటే ఆల్ఫా, ∞ కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది.
సో అండ్ ఇంకోటి 18x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 77 గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 77 లెస్ దాన్ 0 అవుద్ది. ఎక్స్ మైనస్ 11 ఎక్స్ మైనస్ 7 లెస్ దాన్ 0 అవుద్ది. దీనికి రూట్స్ 7,11 అవుద్ది. ఇది బీటా గామా బీటా 7 అయితే గామా 11 అవుద్ది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ 16 ప్లస్ 49 ప్లస్ 121 186. క్వశ్చన్ నెంబర్ 15. ఇఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ కాస్ పవర్ 12x ప్లస్ టాన్ పవర్ 12x ప్లస్ 3 కాస్ పవర్ 8x ప్లస్ టాన్ పవర్ 8x ప్లస్ కాస్ పవర్ 6x ప్లస్ టాన్ పవర్ 6x అడిగిండు. సో ఇంతకుముందు చెప్పిన సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ 12x ప్లస్ సైన్ టాన్ పవర్ 12x ప్లస్ 3 కాస్ పవర్ 8x ప్లస్ టాన్ పవర్ 8x ప్లస్ కాస్ పవర్ 6x ప్లస్ టాన్ పవర్ 6xని ఇలా రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 1తో డివిజన్ చేస్తే 2 సైన్ పవర్ 6x ప్లస్ 6 సైన్ పవర్ 4x ప్లస్ 3 సైన్ క్యూబ్ ఎక్స్. సో ఇలా డివిజన్ చేస్తే 2 సైన్ పవర్ 6x మైనస్ ప్లస్ 6 సైన్ పవర్ 4x ప్లస్ 2 సైన్ క్యూబ్ ఎక్స్ అవుతుంది. సో ఇది సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1కి సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ √5/2 అవుతుంది. అప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 3 మైనస్ √5/2 అవుతుంది. అప్పుడు సైన్ పవర్ 4x ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 3√5/2 అవుతుంది. 10 సైన్ పవర్ 4x అంటే 35 మైనస్ 15√5 అవుతుంది. బ్యాగ్ 1 హ్యాజ్ 4 వైట్ 5 బ్లాక్ అండ్ బ్యాగ్ 2 n white 3 black. A ball is chosen at random from the bag 1, put into the bag 2, then a ball is drawn from bag 2. The probability of getting a white ball from bag 2 is 29/45. Then find the value of n. బ్యాగ్ 1లో 4 వైట్ 5 బ్లాక్ ఉన్నాయి. బ్యాగ్ 2లో n వైట్ 3 బ్లాక్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ W/B2 అంటే 29/43 ఇచ్చిండు. మనకి probability of white ball from bag 1 into probability of white ball from bag 2 into probability of plus probability of black ball from bag 1 into probability of white ball from bag 2 29/45 ఇచ్చిండు. సో probability of white ball from bag 1 అంటే 4/9, probability of white ball from bag 2 అంటే n+1/n+4 ప్లస్ probability of black ball from bag 1 అంటే 5/9, probability of white ball from bag 2 అంటే n/n+4 ఈజ్ ఈక్వల్ 29/45. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 45/9 ఆఫ్ 4n + 4 + 5n ఈజ్ ఈక్వల్ టు 29 × n+4. 5 ఆఫ్ 9n + 4 ఈజ్ ఈక్వల్ టు 29n + 116. 16n ఈజ్ ఈక్వల్ టు 116 - 20 n ఈజ్ ఈక్వల్ టు 6గా ఆన్సర్. ద క్వశ్చన్ నెంబర్ 17. లిమిట్ t → 0 ఇంటిగ్రల్ 0 to 1 3x + 5 whole power t dx whole power 1/t ఈజ్ ఈక్వల్ టు α/5e 8/5 whole power 2/3. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అని అడిగింది. α/5e ఈక్వల్ టు దీన్ని ఎట్లా రాస్తామంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ లిమిట్ x → 0 1/t ఇంటిగ్రల్ 0 to 1 3x + 5 whole power 1/t whole power t dx -1 అని రాస్తాం. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ పవర్ లిమిట్ t → 0 1/t. సో 3x + 5 whole power t + 1 ఇంటూ 3 of t + 1 bounds 1 to 0 -1. సో ఈ పవర్ లిమిట్ t → 0 1/t 8 power t + 1 - 5 power t + 1 3 of t + 1 -1. సో ఈ పవర్ లిమిట్ t → 0 సో 1/t ఇంటూ 8 power t + 1 - 5 power t + 1 -3t -3/3 of t + 1. ఈ పవర్ లిమిట్ t → 0 8 power t + 1 log 8. సో 5 power t + 1 log 5 -3/, సో 3 of t + 1. సో ఈ పవర్ log 8 power 8 minus log 5 power 5 -3/3. సో 8/3 whole power 2/3 α/5e ఈక్వల్ టు ఈ పవర్ log 8/8 by 5/5/3 -1. సో 8/3 whole power 2/3 α/5 ఈజ్ ఈక్వల్ టు 8 power 8 by 5 power 5 whole power 1/3. So that is equal to 8 power 6 into 8 square by 5 cube into 5 square whole power 1/3.
దట్ ఈజ్ ఈక్వల్ టు 64/5 ఇంటూ 8/5 హోల్ పవర్ 2/3, దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 64 అవుతుంది. Question number 18. If dy by dx is equal tan x of y is equal to 2 plus secant x by 1 plus 2 secant x whole square, x belongs to minus pi by 2 comma pi by 2, f of pi by 3 is equal to root 3 by 10, then find the value of f of pi by 400. So integration factor e power integral tan x dx, e power log secant x అంటే secant x అవుతుంది. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే secant x ఇంటూ dy by dx ప్లస్ secant x tan x y ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ secant x by 1 plus 2 secant x హోల్ స్క్వేర్ ఇంటూ secant x అవుద్ది. సో secant x y ఇంటూ ఇంటిగ్రల్ 2 secant x ప్లస్ secant స్క్వేర్ x by 1 ప్లస్ secant x హోల్ స్క్వేర్ dx అవుతుంది. సో ఇంటిగ్రల్ 2 secant x plus secant square x by secant x tan x tan x by 1 plus 2 secant square x whole square అంటే secant x tan x తో మల్టిప్లైయింగ్ డివైడింగ్ చేసినాం. అప్పుడు 2 cot x plus cosecant x of minus 1 by 2 of 1 plus 2 secant x dx. సో minus 2 cot x plus cosecant x by 2 of 1 plus secant x minus integral సో 1 by sin square x into 2 plus cos x by 2 of cos x plus 2 cos x dx అవుద్ది. secant x into y equal to minus of 2 cot x plus cosecant x by 2 of 1 plus cosecant x plus 1 by 2 cosecant x plus 3 అవుద్ది. x is equal pi by 3 రాస్తే సో దీన్ని 2 of root 3 by 10 is equal to minus of 2 into 1 by root 3 plus 2 by root 3 by 2 of 1 plus 2 into 2 plus 1 by 2 plus 2 by root 3 of c. Root 3 by 5 is equal to minus 4 by root 3 into 1 by 10 plus 1 by root 3. C is equal to root 3 by 5 plus 2 by 5 root 3 minus 1 by root 3 అవుద్ది. సో root 3 by 5 minus root 3 by 5 equal to 0. Number 19. The equation of alpha x plus beta y is equal to 109 is a chord of ellipse x square by 9 plus y square by 4 equal to 1 having the midpoint 5 comma 5 by 2 comma 1 by 2, then alpha plus beta is equals to 20. So t equal to s1 అవుద్ది. సో 5 by 2 x by 9 plus 5 by 4 1 by 2 minus 1 is equal to 5 by 2 whole square by 9 plus 1 by 2 whole square by 4 minus 1 అవుద్ది. సో 5x by 18 plus y by 8 minus 1 is equal to 25 by 36 plus 1 by 16 minus 1. 5x by 9 plus y by 4 is equal to 25 by 18 plus 1 by 8. So 20x plus 19y is equal to 50 plus 90 by 2. 40x plus 18y is equal to 109 అవుద్ది. ఆల్ఫా 40 అవుతుంది, బీటా 18 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా